ఇప్పుడే మీకోసం నేను స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను 7:30 షోకి. అనగనగా ఒక రాజు బైక్లో జర్నీ చేసుకొని త్వరగా వెళ్ళేసి మీకు నేను రివ్యూ ఇస్తాను. వెయిట్ చేయండి. 10:30 కల్లా ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, రెండు రివ్యూ చెప్పేస్తాను. చూద్దాం. రీచ్ అయిపోయాను. ఇంకో 5 నిమిషాలు లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకా అసలు టైం అయిపోయింది. నాలుగు టికెట్లు ఏ కలతో చూడాలి. లేదురా బాగా అనిపించింది. ఇప్పుడు ఇది అనగనగా ఒకటి, అదొకటి, రాజాసాబు, మనశంకర. ప్రస్తుతానికైతే అనగనగానే నచ్చింది. సెకండ్ హాఫ్ చూద్దాం. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, కామెడీ బాగా పండింది, బాగా అంతా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ చూడాలి. సెకండ్ హాఫ్ ఎంత మాత్రం ఉంటుంది ఏంటి అంత చూద్దాం. అంతంత మాత్రమే. సెకండ్ హాఫ్ ఎలా ఉండాలో చూడాలి. పెద్ద కటౌట్ గుర్తు పెట్టుకోవాలి. చచ్చిపోయాను నేను నిజంగానే చచ్చిపోయినా ఆగదు. రాజని నేను భారత రాజ్యాంగం పట్ల అంత కళ్ళేదండి. అక్కడ కట్ చేసేసుకోండి. ఇంత వైరల్ అయిపోతుంది, ఛానల్స్ కూడా ఎక్కేసింది. ఇప్పుడే కష్టపడి మొత్తం మూవీ అంతా చూసి నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. మూవీ అయితే చాలా బాగుంది. ఈ రెండింటితో పోల్చుకుంటే, అంటే లైక్ రాజాసాబ్ కానీ, మన శంకర్ వరప్రసాద్ కానీ, అండ్ భక్తమ్మ శైలకు విజ్ఞప్తి, ఆ మూడుతో పోల్చుకుంటే ఈ సినిమా చాలా బాగుంటుంది. మీకు ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు నవీన్ పోలిశెట్టి. అండ్ మంచి బ్యూటిఫుల్ మెసేజ్ అని చెప్పలేం, కానీ అట్లీస్ట్ కొంచెం ఎమోషన్స్ కానీ నార్మల్గా బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. బట్ మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ 4లో అయితే నాకు తెలిసి నేను సజెస్ట్ చేసేది ఫస్ట్ అనగనగానే. మీరు ఈ సంక్రాంతికి ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్, నవ్వుకొని ప్రశాంతంగా హ్యాపీగా నవ్వుకొని ఫ్యామిలీతో అలా ఒక 3 hours టైం స్పెండ్ చేసి రిలాక్స్ అయ్యి రావచ్చు. నవీన్ పోలిశెట్టి చెప్పినట్టు తను చాలా గట్టి, ఇంతమంది మధ్యలో వచ్చి స్టాండ్ అవ్వడం అంటే కష్టమే. అంటే లైక్ పెద్ద పాన్ ఇండియా స్టార్ హీరో మన చిరంజీవి గారు మధ్యలో ఒకటి, మళ్ళీ రవితేజ గారు, అలా వరుసగా వీళ్ళు ముగ్గురిని దాటుకొని ముందుకెళ్ళాలి అంటే కష్టమే. బట్ సాధించాడు. అట్లీస్ట్ నవీన్ పోలిశెట్టి లాస్ట్కి అది సక్సెస్ సాధించాడు. చూడండి, మీరు కూడా చూడండి ఓపిక్గా. మీరు కూడా